నమస్తే వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హిమాం నగర్ గ్రామ సమీపంలో సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం. శ్రీ శివగంగా భవానీ దేవాలయంలో ఆదివారం ఆలయ అర్చకులు మేఘల నాగరాజు ఆధ్వర్యంలో విశేష పూజలు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమరి పట్టణంలో కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం సోమవారం ఘనంగా నిర్వహించారు. చాగలమరి పూజారి కైప ఆనంద్ శర్మ అర్చకత్వంలో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి 100% ఉత్తీర్ణత తీసుకురావాలని, పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లో ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు. అదేవిధంగా 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్ అని ధైర్యం చెప్పి స్టీల్ క్వారీ బాక్స్ లో పంచారు. 2024-25 సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో శ్రీ శివగంగా భవానీ దేవాలయంలో ఆదివారం ఆలయ అర్చకులు మేకల నాగరాజు ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. సంయోజిత చాగలమరి మండల కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి, తలుపుల సత్యవతి, బోనాదం రమ ఆధ్వర్యంలో అమ్మవారికి వడిబియ్యం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉభయదారులుగా తలుపుల సునీల్ కుమార్, ధర్మపత్ని అధ్యావతి మరియు సత్యవతి కుమార్లు ఉజ్వల్, వెంకట సుభ, ధనరాజ్ కుమార్, లక్ష్మీదేవి పాల్గొన్నారు. సంయోజిత మండల మహిళా కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి మాట్లాడుతూ ఆలయానికి ఎంతగానో కృషి చేసిన మిట్ట అనితకు ఆలయ మహిళా అర్చకత్వంగా వ్యవహరిస్తున్న మేకల నాగలక్ష్మికి 108 రోజులు శివదీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా వల్లంకొండు సాయి సుదర్శన్లకు మహిళల ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. పూజ అనంతరం వల్లంకొండు సాయి సుదర్శన్ రావు దాదాపుగా 200 మందికి పైగా భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేస్తారు. కార్యక్రమంలో సంయోజిత మండల మహిళా సహా కన్వీనర్ బచ్చు సునీత, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం హిమాం నగర్ గ్రామ సమీపంలో సీతారాం ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గ్యాస్ పైప్ లైన్ వద్ద జరుగుతున్న కెనాల్ పనులను తుమ్మల క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. వేసవికాలంలో నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఈ ప్రాంత ప్రజలకు ఈ కెనాల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంపీ కృష్ణా జలాల వాటాలను తేల్చి తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటాను తేల్చాలని కోరారు. శ్రీశైలంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ నీటిని వాడుకుందని, తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నీటి వాటాల విషయాన్ని తేల్చుకునేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోక మునిపే నీటి పంపకాలు తేల్చి నీటిని విడుదల చేయాలని కోరారు. రాజీవ్ లింక్ కెనాల్ను వారం 10 రోజుల్లో పూర్తి చేయాలని, కెనాల్ పూర్తయితే వైరా, మధిర, సత్తుపల్లి ప్రాంతాలకు నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. కెనాల్ త్రవ్వకానికి భూమి ఇచ్చిన రైతులకు తగిన నష్టపరిహారం అందజేస్తామని, కొద్ది రోజుల్లోనే వారి అకౌంట్లో నగదు జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
ఈ రాజీవ్ లింక్ కెనాల్ అనేది మనం సీతారామ నుంచి నాగార్జున సాగర్కి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన మార్చిలో భద్రాచలం వచ్చినప్పుడు ఆయన అడిగి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద మనసుతోటి ఈ రోజుకి ₹1 వాళ్ళకి ఇవ్వకపోయినా ఈ యొక్క స్కీమ్ యొక్క అవసరాన్ని భవిష్యత్తులో ఈ కెనాల్ కింద కూడా ఇరిగేషన్ వస్తుంది. మనకి గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు ఈ 8 కిలోమీటర్లలో కూడా ఒక 5-6 వేల ఎకరాలకు ఇరిగేషన్ ఉంటుంది. వీళ్ళ భూగర్భ జలాలు పెరుగుతాయి. తర్వాత నాగార్జున సాగర్కి ఈ సంవత్సరం పక్క రాష్ట్రాలు వాళ్ళకున్నటువంటి హక్కుల కంటే, అర్హతల కంటే, వెసులుబాటు కంటే, అలాట్మెంట్ కంటే ఎక్కువ తీసుకోవటం మూలాన శ్రీశైలంలో లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. అదేవిధంగా నాగార్జున సాగర్లో కూడా మనకు ఉండాల్సినంత వరకు నీరు లేదు. వెంటనే ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటాని నిర్దేశించమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు పట్టుబట్టారు. ఈరోజు మీటింగ్ జరుగుతుంది. దయచేసి కేఆర్ఎంబీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక విజ్ఞప్తి, రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితులు దాపరించక ముందే మీరు ఈ నీటి పంపకాల మీద ఆయా ప్రభుత్వాలకి ఆదేశాలు ఇచ్చి తెలంగాణ వాటాకి రావాల్సినటువంటి నీటి మొత్తాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం వాడుకునేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ లోపుగా మనకున్నటువంటి రాజీవ్ లింక్ కెనాల్ని మనం ఈ వారం 10 రోజుల్లో పూర్తి చేసుకుంటే గోదావరిలో కూడా అనుకోకుండా వాతావరణ పరిస్థితుల వల్ల గోదావరిలో కూడా ఇన్ఫ్లో లేదు. దుమ్మగూడెం దగ్గర కూడా మనకు ఉండాల్సినటువంటి నీటి పరిమాణం లేదు. అక్కడ మనకి మిషన్ భగీరథ 3 జిల్లాలకు సంబంధించిన పథకాలు ఉన్నాయి. అదేవిధంగా హెవీ వాటర్ ప్లాంట్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఐటీసీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అవతల పక్క దుమ్మగూడెం అటు మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది భద్రాచలం పట్టణానికి. ఈ పక్క మొత్తం కొత్తగూడెం జిల్లాతో పాటు మహబాదు ఆయా జిల్లాలకి మంచినీటి సరఫరాకుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నీళ్లు ఈ డిమాండ్కి తగ్గట్టుగా మనకు అందుబాటులో లేవు. అయినా సరే పైన ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీకు తెలుసు డిఫెక్ట్ వర్క్స్ తోటి ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ కూడా మనం నీళ్లు నింపుకొని ఉంచుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గోదావరి పారివాహక ప్రాంతంలో నీటి పరిమాణం లేదు, మనకు రావాల్సినంత రావట్లేదు. కేవలం 1000 క్యూసెక్కులే వస్తుందని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు మెసేజ్ పెట్టారు. ఆయన అదే ప్రాంతంలో వెళ్ళమని చెప్పాను. దుమ్మగూడెం ప్రాజెక్టు చూసుకొని. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి నష్టమేమీ లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా షేర్లు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిమాం నగర్ గ్రామ సమీపంలో సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం. శ్రీ శివగంగా భవానీ దేవాలయంలో ఆదివారం ఆలయ అర్చకులు మేఘల నాగరాజు ఆధ్వర్యంలో విశేష పూజలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.